హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. గోంగూర పచ్చడి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ఈ గోంగూర పచ్చడి నిలువ పచ్చడి కాదు. నా ఛానల్లో గోంగూర నిలువ పచ్చడి, గోంగూర పప్పు, గోంగూర పులిహోర ఇవన్నీ ఉన్నాయి, చూడండి. గోంగూర ఒక కట్ట, పచ్చిమిర్చి 8 లేదా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కర్ర ½ టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, పొట్టు తీసిన వెల్లుల్లి 5 ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి సగానికి కట్ చేసి వేసుకోండి, లేకపోతే చిటపటాని చిట్లుతాయి. పచ్చిమిర్చిని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో గోంగూర వేసుకొని సన్నటి మంట మీద బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న గోంగూరను ఇలా మగ్గించుకున్న తర్వాత గోంగూర గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా మనం వేయించుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ½ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు పోసుకొని వీటన్నింటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న దాంట్లోకి ముందుగా మనం మగ్గించుకున్న గోంగూరను వేసి పల్స్ మోడ్లో ఒకసారి మిక్సీ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కొన్ని ముందుగా మనం పల్స్ మోడ్లో చేసుకున్న దాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ½ టేబుల్ స్పూన్ పసుపు, కచ్చా పచ్చగా చేసుకున్న వెల్లుల్లి, ఒకసారి అంతా బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఈ గోంగూర పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.